హాయ్ గైస్, ఈ వీడియోలో నేను ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కోడ్ కూడా ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్రెడీ లాస్ట్ పార్ట్లో మనం ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ వీడియోలో ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఏంటో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రావర్సల్ అంటే ఏంటంటే మనకు తెలుసు కదా, ఒక గ్రూప్లో మన బైనరీ సెర్చ్ ట్రీలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని మనం ప్రింట్ చేయాలంటే మనం ట్రావర్సల్స్ యూస్ చేస్తాం. మనకి 3 టైప్స్ ఆఫ్ ట్రావర్సల్స్ ఉన్నాయి. ఒకటి ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అండ్ మిగతావి ఏంటంటే ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అండ్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ కదా. సో ఈ వీడియోలో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ప్రీ ఆర్డర్ ట్రావర్సల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రీ ఆర్డర్ ట్రావర్సల్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు డయాగ్రామ్ యూస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎలా ఉంది కదా, సో ఇది బైనరీ సెర్చ్ ట్రీ అన్నమాట. సో బైనరీ సెర్చ్ ట్రీ అని అజ్యూమ్ చేసుకోండి. మామూలుగా అయితే బైనరీ సెర్చ్ ట్రీ అంటే మీకు తెలుసు కదా, లెఫ్ట్ సైడ్ ఒక ఎలిమెంట్కి లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ చిన్నగా ఉండాలి, రైట్ సైడ్ ఉన్నవన్నీ పెద్దగా ఉండాలి, అంటే హయ్యర్ ఎలిమెంట్స్ ఉండాలి, సో గ్రేటర్ ఎలిమెంట్స్ ఉండాలి. సో మెయిన్గా అవి అజ్యూమ్ చేసుకుంటే ఇది బైనరీ సెర్చ్ ట్రీ కింద. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే ఫస్ట్ దాని వాల్యూ ప్రింట్ చేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసుకున్నామో ఇది రూట్ కదా. సో ఇక్కడ ఏ అనేది రూట్ కదా. సో ఈ రూట్ అనేది ఫస్ట్ ఏ అనేది ప్రింట్ అయిపోద్ది. దాని తర్వాత దీని లెఫ్ట్ సైడ్ వెళ్తాం అన్నమాట. దీని లెఫ్ట్ సైడ్ వచ్చి బి ప్రింట్ చేస్తాం. సో దీని బి ప్రింట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ వస్తాం, మళ్ళీ డి ప్రింట్ చేస్తాం. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం అంటే దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటుంది అన్నమాట ప్రింట్ అవ్వడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ నోడ్ మీద అయితే ఉన్నామో ఆ నోడ్ ఫస్ట్ ప్రింట్ అయిపోద్ది, ఆ నోడ్లో ఉన్న వాల్యూ. దాని తర్వాత దాని లెఫ్ట్ సైడ్ ట్రావెల్ చేసుకుంటాం. ఆ లెఫ్ట్ సైడ్ ఏమన్నా మొత్తం లెఫ్ట్ సైడ్ అన్ని కంప్లీట్ అయిపోతే అప్పుడు రైట్ సైడ్ వస్తాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డయాగ్రామ్ యూస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డయాగ్రామ్ కోసం సో ఇక్కడ మనకి ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రింట్ అవుద్దాం అన్నమాట. ఇక్కడ స్టార్టింగ్ రూట్ కదా, ఏ ప్రింట్ అయిపోద్ది, ఈ చూసారు కదా ఏ ప్రింట్ అవుద్ది. దాని తర్వాత దీని లెఫ్ట్ సైడ్ వస్తాం, లెఫ్ట్ సైడ్ వచ్చి బి ప్రింట్ అవుద్ది అన్నమాట. సో బి ప్రింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ వస్తాం, లెఫ్ట్ సైడ్ వచ్చి డి ప్రింట్ అవుద్ది. సో ఎప్పుడైతే డి ప్రింట్ అయిందో దీని లెఫ్ట్ సైడ్ ఏమీ లేవు అండ్ రైట్ సైడ్ కూడా ఏమీ లేవు. అప్పుడు మళ్ళీ బ్యాక్ వస్తాం, ఇక్కడికి వస్తాం కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే రికర్షన్ కాల్స్ కదా, మనం ఎప్పుడైనా సరే బైనరీ సెర్చ్ ట్రీని రికర్షన్ కాన్సెప్ట్ యూస్ చేసుకుంటాం కదా. మనకి రికర్షన్ కాన్సెప్ట్ తెలుసు కదా. ఒకటి అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తాం, అదే స్టాక్ ఆపరేషన్ అన్నమాట అది రికర్షన్ అనేది. సో అక్కడ మళ్ళీ బి దగ్గరికి వచ్చినప్పుడు బి ఆల్రెడీ లెఫ్ట్ అయిపోయింది కాబట్టి లెఫ్ట్ సైడ్ అంతా ఫినిష్ అయింది కాబట్టి రైట్ సైడ్ వచ్చిన తర్వాత ఈ ప్రింట్ అవుద్ది అన్నమాట. ఈ ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఈ లెఫ్ట్ ఈ రైట్ ఏమీ లేవు. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఏ కూడా ఆల్రెడీ ప్రింట్ చేస్తాం కదా. ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎలిమెంట్ ప్రింట్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ ఏ అయిపోయింది, లెఫ్ట్ అయిపోయింది. దాని తర్వాత రైట్ సైడ్ వచ్చాం, రైట్ సైడ్ వచ్చినప్పుడు సి ప్రింట్ చేసుకుంటాం దానికి. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ వస్తాం, ఎఫ్ ప్రింట్ చేసుకుంటాం. ఎఫ్ ప్రింట్ చేసుకున్నాక లెఫ్ట్ రైట్ ఎంటీ కాబట్టి మళ్ళీ సి దగ్గరికి వచ్చిన తర్వాత ఆల్రెడీ దీని లెఫ్ట్ అయిపోయింది కదా, సికి లెఫ్ట్ పార్ట్ అయిపోయింది కాబట్టి రైట్ సైడ్ వస్తాం, జీ ప్రింట్ అవుద్ది అన్నమాట. సో మనకి ఇలా జరుగుద్ది అన్నమాట. ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఇలా జరుగుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నీట్గా మీ కన్ఫ్యూజన్ రాకుండా నీట్గా అర్థం అవ్వాలంటే ప్రీ ఆర్డర్ ట్రావర్సల్కి ఇన్ ఆర్డర్ ట్రావర్సల్కి చెప్పాను కదా, మనకి కింద ఇలా లైన్స్ గీసుకుని మనం ఎలా ట్రావెల్ చేసుకుంటే ఏ ఎలిమెంట్స్ అయితే వస్తాయో ఆ సో మనకి ఇన్ ఆర్డర్ ట్రావర్సల్కి ఆల్రెడీ చెప్పాను కదా, మనకి ఇలా కింద లైన్స్ గీసుకుని ఇలా ఏ ఎలిమెంట్స్ అయితే ఫస్ట్ అవుతున్నాయో ఏవే ప్రింట్ అవుతాయని చెప్పి సో ఇలా చెప్పాను కదా. సో ఇలాగే మనకి ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ కూడా మనకి ఒక ట్రిక్ ఉందన్నమాట గుర్తెట్టుకుంటాక. అది ఏంటంటే ఈజీ అన్నమాట, అది ఏం లేదు. ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ అన్నీ ఈజీ. ఈ కోడ్లో కూడా పెద్ద చేంజ్ ఏముండదు, డిఫరెన్స్ ఏముండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ప్రీ ఆర్డర్ కాబట్టి ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా పెట్టేసుకోండి గీతలు. లెఫ్ట్ సైడ్ ఇలా గీతలు పెట్టేసుకున్న తర్వాత లైన్స్ ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి ఏ నుంచి రూట్ కానీ స్టార్ట్ చేసుకుంటే చూసారు కదా, మనకి ఇక్కడ ఏ టచ్ చేసాం కాబట్టి ఏ ప్రింట్ అవుతుంది, ఏ ప్రింట్ చేసుకుంటాం. బి టచ్ చేసాం కాబట్టి బి ప్రింట్ చేసుకుంటాం. డి టచ్ చేసాం కాబట్టి డి ప్రింట్ చేసుకుంటాం. దాని తర్వాత ఈ ప్రింట్ చేసుకుంటాం. దాని తర్వాత సి ప్రింట్ చేసుకుంటాం. దాని తర్వాత ఎఫ్ ప్రింట్ చేసుకుంటాం. దాని తర్వాత జీ ప్రింట్ చేసుకుంటాం. చూసారు కదా, ఇది అన్నమాట. లెఫ్ట్ సైడ్ గీతలు పెట్టుకుని మనకి ఇలా రూట్ కానీ స్టార్ట్ అయితే మనకి ఈ టచ్ చేసుకున్న వాటిని ప్రింట్ చేసుకుంటూ వచ్చిందే ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అన్నమాట. ఇది మనకి మామూలుగా ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ మనం ట్రావర్స్ చేస్తే సార్టెడ్ ఆర్డర్లో వస్తుందని చెప్పాను కదా, అంటే అసెండింగ్ ఆర్డర్లో వస్తుందని చెప్పాను కదా. కానీ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అనేది అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ రాదు, ఏదో ఒక ఆర్డర్ వస్తుంది కానీ, అంతేగాని ఇది డిసెండింగ్ ఆర్డర్లో కానీ అసెండింగ్ ఆర్డర్లో కానీ ఉండదన్నమాట. సో ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా ఈజీ.
ఈజీ, మనకి ఇంప్లిమెంటేషన్ అయితే ఇంకా ఈజీ అన్నమాట. సో ఇంప్లిమెంటేషన్ నీట్గా ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాను. సో ఆల్రెడీ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ చెప్పాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఏం చెప్పాను, ఫస్ట్ లెఫ్ట్ మోస్ట్ సైడ్ వెళ్తాను, లెఫ్ట్ అంతా చెక్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ పార్ట్ అంతా అయిపోద్ది కదా, లెఫ్ట్ పార్ట్ అంతా అయిపోయిన తర్వాత తనకు తాను ప్రింట్ చేసుకుంటాం. తర్వాత ఆ వాల్యూ, ఆ నోడ్లో ఉన్న వాల్యూ ప్రింట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ వస్తాం. ఇది ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే. సో ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అంటే కొంచెం చెప్పాను కదా మీకు ఆల్రెడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాల్యూ, మన దగ్గర ఉన్న వాల్యూ, నోడ్లో ఉన్న వాల్యూ ప్రింట్ చేసుకుంటాం కదా. సో ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అని చెప్పి స్ట్రక్ట్ నోడ్ స్టార్ మై నోడ్ అని చెప్పిన తర్వాత చెప్పాను కదా ఆల్రెడీ మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుద్దంటే నోడు ఎంటీఏ కాదు చెక్ చేసుకుంటాం. ఇఫ్ మై నోడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్, నల్ కాకుండా ఉన్నప్పుడే మనం పెర్ఫామ్ చేసుకుంటాం. నల్ అయినప్పుడు మనం ఏం చేయలేం కదా, అంటే ఎంటీ అయినప్పుడు ఏం చేయలేం కదా, బయట సెర్చ్ ట్రీ ఎంటీ అయితే ఏం చేయలేం. సో కాబట్టి ఇక్కడ ప్రీ ఆర్డర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసుకుంటాం, ప్రింట్ చేసుకుంటాం, వాల్యూ ప్రింట్ చేసుకోవాలని చెప్పాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని దగ్గర ఉన్న నోడ్ దగ్గర ఉన్న వాల్యూ ప్రింట్ చేసుకుంటాం. సో మై నోడ్ డేటా, దాని తర్వాత లెఫ్ట్ సైడ్ వస్తాం అన్నమాట. లెఫ్ట్ సైడ్ ఎలా వస్తాం, ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అని చెప్పి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలంటే ఏం చేస్తాం, మై అండర్ స్కోర్ నోడ్ ఆఫ్ లెఫ్ట్ అని చెప్తాం. అండ్ రైట్ సైడ్ ఎలా వస్తాం, ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అని చెప్పి మై అండర్ స్కోర్ నోడ్ రైట్ అని వస్తాం అన్నమాట. సో ఇదన్నమాట చెప్పాను కదా ఆల్రెడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తన దగ్గర ఉన్న వాల్యూ ప్రింట్ చేసుకుంటాం, దాని తర్వాత లెఫ్ట్ సైడ్ వస్తాం, దాని తర్వాత లాస్ట్లో రైట్ సైడ్ వస్తాం అన్నమాట. ఇదన్నమాట మన ప్రాసెస్ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్కి. చాలా చాలా ఈజీ అన్నమాట. సో నెక్స్ట్ పార్ట్లో పోస్ట్ ఆర్డర్ కూడా చెప్తాను. అంతకన్నా ముందు నేను చేశాను కాబట్టి, ఇంప్లిమెంట్ చేశాను కాబట్టి మనం ఆప్షన్ ఎంటర్ చేస్తే మనకి నీట్గా పెర్ఫామ్ అయ్యేలాగా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అనే దానికి ఎంత ఇచ్చాను నెంబరు, సో చెక్ చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 8 క్లిక్ చేస్తే, సో ఒకసారి, సో ఇక్కడ 8 క్లిక్ చేస్తే మనకి ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అని ఇక్కడ సెట్ చేసుకున్నాం కదా. సో 8 ఆపరేషన్ అంటే 8th ఆపరేషన్ ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఇక్కడ ఆప్షన్ 8 అంటే ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ కదా. సో ఇక్కడ మన కోడ్ రాసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తా అంటే జస్ట్ ప్రింట్ ఎఫ్ అని చెప్పి ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అని చెప్పి నీట్గా మనకి అదే ప్రింట్ అయ్యేటప్పుడు నీట్గా ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అని తెలిసేలా చేసుకుందాం. ఇక్కడ ఎలా ఇన్ ఆర్డర్ ట్రావర్సల్కి లాస్ట్ టైం చేయలేదు, ఒకసారి చేద్దాం. ఏమీ లేదు నేను ఇక్కడ. సో ఇక్కడ బ్యాకెట్ ఓపెన్, సో ప్రింట్ ఎఫ్ అని చెప్పి ఇన్ ఆర్డర్. సో మనకి ఇలా నీట్గా రావడానికి అన్నమాట, ఏం లేదు పేరు రావడానికి ప్రింట్ అయ్యే ముందు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ కదా మనం చేస్తుంది. ఇక్కడ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ కోసం ఫంక్షన్ కాల్ చేస్తాను చూడండి. దానికి రూట్ పాస్ చేస్తున్నాను, అంటే రూట్లో ఉన్న నోడ్ పాస్ చేసిన తర్వాత లాస్ట్లో ప్రింట్ ఎఫ్ అని చెప్పి // అన్న న్యూ లైన్ రావడానికి చేస్తున్నాను అనమాట. చాలా చాలా ఈజీ. సో ఇంతే అన్నమాట. 8 క్లిక్ చేస్తే మనకి ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అయ్యేలా మనం సెట్ చేస్తాం. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. ఆల్రెడీ మనకి ఇన్సర్ట్ ఆపరేషన్, ఇన్సర్ట్ ఎలా చేయాలో చెప్పాను, ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ కూడా చెప్పాను, ఇప్పుడు ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ కూడా చెప్పాను. ఒకసారి ఫాస్ట్గా రన్ చేద్దాం. సో బిల్డ్ చేస్తున్నాను, రన్ చేస్తున్నాను, కంపైల్ చేస్తున్నాను. సో ఒకసారి రన్ చేద్దాం. సో ఇక్కడ ఇది క్లోజ్ చేయలేదన్నమాట. సో ఒకసారి రన్ చేద్దాం. సో ఇక్కడ రన్ అవుతుంది. ఫ్యూ సెకండ్స్ let me give me few seconds. ఓకే ఇక్కడ బైనరీ సెర్చ్ ట్రీ అని చెప్పి మనకి ఆపరేషన్స్, ఇన్సర్ట్ ఆపరేషన్, రిమూవల్ ఆపరేషన్ ఇవన్నీ వచ్చాయి కదా. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 అని క్లిక్ చేసి ఇన్సర్ట్ ఆపరేషన్ చేద్దాం. 50 అని చెప్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత 1 అని చెప్పి 30 యాడ్ చేద్దాం. దాని తర్వాత 1 అని చెప్పి 40 యాడ్ చేద్దాం. దాని తర్వాత 1 అని చెప్పి 20 యాడ్ చేద్దాం. దాని తర్వాత 1 అని చెప్పి 10 యాడ్ చేస్తాం. మొత్తం 5 ఎలిమెంట్స్ యాడ్ చేసాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఒకసారి 7 క్లిక్ చేద్దాం. సో చూసారు కదా ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అని చెప్పి ట్రావర్స్ అయింది కదా, మొత్తం అన్ని ఎలిమెంట్స్ డిస్ప్లే అయ్యాయి కదా. ఇక్కడ ఏమయ్యాయి, సార్టెడ్ ఆర్డర్లో అంటే అసెండింగ్ ఆర్డర్లో డిస్ప్లే అయ్యాయి కదా. ఇప్పుడు మనం చేసిన ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ కూడా ఒకసారి పెర్ఫామ్ చేస్తాను. 8 కదా. సో చూసారు కదా ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అని చెప్పి మనకి ఇక్కడ ఫార్మాట్ చూసారా, ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ లేదన్నమాట మనకి. ఎందుకంటే ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అనేది ఏ ఫార్మాట్లోని అంటే ఏ ఆర్డర్లోని రాదు. అదొక
ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎలిమెంట్కి ఆ ప్రెజెంట్ అయిన నోడ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటుంది, దాని తర్వాత లెఫ్ట్ సైడ్, దాని తర్వాత రైట్ సైడ్ ఇచ్చుకుంటుంది. సో మనకి ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అనేది అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ ఉండదన్నమాట. ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ మాత్రం అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. సో ఇది ఇన్ ఆర్డర్ ట్రావర్సల్, ఇది ప్రీ ఆర్డర్ ట్రావర్సల్. సో నెక్స్ట్ పార్ట్లో పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది కూడా చాలా చాలా ఈజీ. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్, స్టే హార్డ్.